నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సారు మేడంకు దోచిపెట్టారంట. ఆ వార్త ఏందో ఒకటి ఉంది, చూద్దాం రండి. సారు దోచిపెట్టారు. జగన్ పత్రికకు, భారతి మానస పుత్రికకు 770 కోట్లు సమర్పయామి, నిగ్గు తేల్చిన విజిలెన్సు. సో సాక్షి పత్రికకు కేవలము ప్రకటనల రూపంలో, అదేవిధంగా వాలంటీర్లకు సాక్షి పేపర్ కొనుగోలు వ్యవహారంలో అదొక 200 కోట్లు, మొత్తం కలిపి 574 కోట్ల రూపాయలు సాక్షి పేపర్కు మన భారతీ మేడం మానస పుత్రికకు అప్పనంగా కట్టబెట్టాడంట. ఎవరంటే ఈ విజయ్ కుమార్ రెడ్డి. ఎవరి విజయ్ కుమార్ రెడ్డి అంటే కేంద్ర సర్వీసులోని IAS కు చెందిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వంలో 2019-24 మధ్య రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా పనిచేశారు. సో ఈయనకు తోకుంది కాబట్టి ఈయన్ని పిలుచుకొని వచ్చి ఒక పదవి అయితే ఇచ్చినారు. అదేంటంటే రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా శాలరీ తీసుకుంటూ ఈయన సాక్షికి మార్కెటింగ్ హెడ్ గా కూడా పనిచేశాడంట. జగన్ పత్రిక మార్కెటింగ్ బాధ్యతలు కూడా విజయ్ కుమార్ రెడ్డి తీసుకున్నారు. ప్రజల సొమ్ము శాలరీ తీసుకుంటూ భారతీ మేడం నడుపుతున్నటువంటి సాక్షి పేపర్ లో మార్కెటింగ్ హెడ్ గా కూడా వ్యవహరించి, మార్కెటింగ్ హెడ్ అంటే ఏంది? సేల్స్ పెంచడము, మార్కెటింగ్ చేయడము. మార్కెటింగ్ చేయరా, సేల్స్ పెంచురా అంటే 574 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తీసుకుపోయి అప్పనంగా భారతీ మేడం చేతిలో అయితే పెట్టాడు. చూడండి, 5 ఏళ్లలో మొత్తం ప్రకటనల ఖర్చు 859 కోట్లు. వాస్తవంగా ఏదైనా గవర్నమెంట్, ఏదైనా ఒక ప్రభుత్వం నడుపుతున్నటువంటి పెద్దలు ప్రకటనల రూపంలో పత్రికలకు ఇవ్వాలంటే దాని నెంబర్ ఆఫ్ సేల్స్ ఆధారంగా పర్సెంటేజ్ బేసిస్ లో ఇస్తారు. కానీ సేల్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఆ సేల్స్ పెంచడం కోసం ఉద్యోగస్తుల దగ్గర, వాలంటీర్ల దగ్గర ప్రజాధనంతోనే పత్రిక కొనిపించి సేల్స్ ఎక్కువగా ఉన్నట్లు చూపించి మొత్తం 574 కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్లు విజిలెన్స్ విచారణలో నిగ్గు తేల్చేశారు. 5 ఏళ్లలో మొత్తం ప్రకటనల ఖర్చు 859 కోట్లు. ఇందులో రోత మీడియాకే 370 కోట్లు, పత్రిక కొనుగోలు ద్వారా మరో 203 కోట్లు, వాలంటీర్లు ఉద్యోగుల చందాతో మళ్లింపు. విజిలెన్స్ విచారణలో అక్రమాలకు వెలుగులోకి అడ్డంగా దొరికిపోయిన నాటి సమాచార కమిషన్ విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు విచారణకు పిలుపు. ఏ అధికారి అయినా జగన్మోహన్ రెడ్డి గారితో సహవాసం చేస్తే ఊచలు లెక్క పెట్టడం పక్కా అని మరొకసారి నిరూపితమైంది. ఈ విజయ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్గా తోకుందనో, లేకపోతే సన్నిహితుడనో, లేదా వీళ్లకు లబ్ధి చేకూరుస్తాడనో చెప్పి ఉద్యోగం ఇస్తే ఆయన పోయి ఆ ఉద్యోగం పక్కన పెట్టి సాక్షిలో మార్కెటింగ్ మేనేజర్గా మారి సాక్షి సేల్స్ పెంచడం కోసం, భారతీ మేడం కళలో ఆనందం చూడడం కోసం అడ్డగోలుగా నిబంధనలను తుంగలో తొక్కి 574 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అయితే లూటీ చేసి అప్పనంగా సాక్షి యాజమాన్యానికి అప్పచెప్పినట్లయితే తెలుస్తుంది. గత 5 ఏళ్లలో ప్రచారానికి ప్రకటన రూపంలో జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 859 కోట్లు. ఇందులో అత్యధికంగా 43% అంటే 371 కోట్లు జగన్ మీడియాకే సమర్పించేశారు. 370 కోట్ల రూపాయలేమో ప్రకటనల రూపంలో. ఈ ప్రకటన లేదేంది? అన్నొచ్చాడు, బటన్ నొక్కాడని ప్రతిరోజు అన్న వస్తాడు, బటన్ నొక్కుతాడు, జనాల్లో అకౌంట్లోకి అయితే సొమ్ము అయితే జమ కాదు. కానీ ఉత్తి బటన్లు నొక్కడానికే 371 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు. అదేవిధంగా సాక్షి కొనుగోలుకు ఏది వాలంటీర్ల చేత, ఉద్యోగస్తుల చేత కొనుగోలు చందా కింద 203 కోట్లు, మొత్తం కలిపితే 570 కోట్ల రూపాయలు సమర్పించేశారు. సో ఇప్పుడు భారతీ మేడం సేఫ్, జగన్మోహన్ రెడ్డి సేఫ్. అక్కడ సమాచార శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈ విజయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అడ్డంగా బుక్ అయిపోయాడు. విజిలెన్స్ వాళ్ళు పక్కా ఆధారాలతో అయితే కేసు నమోదు చేశారు. ఆల్రెడీ విచారణకు కూడా పిలిచారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ప్రభుత్వము శాశ్వతం కాదు. ఏదైనా జరగరానిది జరిగితే అడ్డంగా బుక్ అయ్యేది మీరే, రాజకీయ నాయకులకు ఏమీ కాదు. సో ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డిని అయితే విచారణకు పిలిచారు. విచారణలో దీని వెనక ఎవరున్నారో లేడీ బాస్ పేరు చెప్తాడా, లేదా స్వామి భక్తి వల్ల వాళ్ళకేం సంబంధం లేదు, మొత్తం కర్త కర్మ క్రియ నేనే అని చెప్పి ఈయనే జైల్లో ఉంటాడా అనేది వేచి చూడాల్సిందే. దీని వెనుక
వెనుక భారతీరెడ్డి గారి హస్తం ఉంది అని మీరు భావిస్తున్నారా లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.